స్కూల్లో చదువుతున్నట్టు సంబంధిత ఉపాధ్యాయుల సలహా తీసుకుంటే మా దృష్టికి తీసుకెళ్తే సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరం కూడా సలహాలు ఇస్తాము. నిజమైన ఇబ్బంది పెట్టుకుంటే సాధ్యత. సో ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా కోచింగ్ చాలా మంది ఉపాధ్యాయుల మిత్రులు కూడా అదొకటే సాధ్యమవుతుంది. 530 మంది మెంబర్షిప్లో 13 మెంబర్షిప్లో దాదాపు 50% ఏవో టీచర్సే ఉన్నారు. సో ఇంకా వస్తే బాగుంటుండే సెకండ్ స్టాండర్డ్ అనుకున్నాం. సరే మీద కానా వాళ్ళు ఎక్కడ కొందరు పిల్లలు కూడా హైదరాబాదు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి కూడా వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే టైం కూడా ఎక్కువైంది. మేము 10 కనుక లెవెల్ అవుతుంది దాదాపుగా స్టార్ట్ కావడం ఇంకా మాట్లాడినట్టు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక పరిమితిగా చేసినటువంటి శ్రీ గారు ప్రతాప్ గారు మా గురుదేవుని మాట్లాడాల్సిన सरस्वती भगवती विशेष प्रतिभा पुरस्कारालने మంచి కార్యక్రమం. ఇందులో ఎవరైతే మంచి చదువుతున్నారో అది వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుంది. మన ఈ టౌన్లో ఎవరైతే మంచి చదువుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ రకంగా ఆర్థిక సహాయం ప్లస్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని సమాజానికి పరిచయం చేయడంలో కోపా చాలా ముందుంది. మరియు నేను చాలా కోపా వారు కండక్ట్ చేస్తున్న పాలిటెక్నిక్ కోచింగ్ ఏంటి ప్లస్ ఎస్ఎస్సి రిలేటెడ్ ఎంసెట్ రిలేటెడ్ చాలా క్లాసెస్ చెప్పారు. అది నేను యాక్చువల్గా 1 ఆఫ్ ది మెంబర్ ఆఫ్ వాట్సాప్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. పున్నం సెంటర్ లేదు, ఆయన కూడా బాగానే కష్టపడుతుంది. ప్లస్ టీచర్స్ అంతా మా గురువులే, ఒకప్పుడు గురువులే. నాకు కూడా నేను కూడా ఇక్కడనే 10th క్లాస్ చదువుతున్నాను. ఇదే ఊరికి ఫస్ట్ వచ్చాను. అప్పుడు ఇది తాలూకా ఉండేది, ఇప్పుడు అది డిస్ట్రిక్ట్ అయింది. సో మీరు కూడా కష్టపడి చదివితే, కొంచెం ఓపిక్గా కష్టపడి చదివితే మనకు మంచి మంచి ర్యాంక్స్ వస్తాయి. మనము మన ఊరికి సేవ చేయకుండా ఎక్కడో మంచి పొజిషన్లో ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో లేదంటే ఇంకేదైనా మంచి ఉద్యోగం సంపాదించి ఈ ఊరికి మంచి పేరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్లస్ నేను కూడా చెప్తున్నాను, ఏదన్నా నా నుండి లేదంటే మా అమ్మ స్కూల్ నుండి కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ప్లస్ ఏదైనా ఆర్థిక సహాయం కానీ పిల్లలకు కానీ చేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. చదువు గురించి పిల్లలందరూ టీచర్స్ అందరూ చెప్పారు. యాజ్ ఎ డాక్టర్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ అబౌట్ హెల్త్ ఆఫ్ ద గర్ల్స్. స్పెషల్లీ ఇప్పుడు అందరూ ప్యూబర్టల్ ఏజ్లో ఉన్నారు. ఈ ఏజ్లో వీళ్ళకు మెన్స్ట్రువల్ కాంప్లికేషన్స్ అండ్ అనీమియా అంటే రక్తహీనత చాలా కామన్గా వస్తుంది. ఏదైనా ఇర్రెగ్యులర్ మెన్సెస్ అట్లా ఉంటే మాత్రం వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా వచ్చి డాక్టర్ని సంప్రదించగలరు. అండ్ ఇంకొకటి హోల్ వరల్డ్లో అంటే WHO సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వచ్చిన ఒకటి ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్
వ్యాక్సిన్ ఉంది. మామూలుగా క్యాన్సర్ అంటే ఇంకా మందు లేదు చచ్చిపోవడమే అలా అనుకుంటారు, అలా కాదు. క్యాన్సర్ రాకుండా ముందుగానే ప్రివెంట్ చేయడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, వ్యాక్సిన్ అంటారు. అవి అందరు గర్ల్స్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 9 సంవత్సరాల నుండి 45 years వరకు అందరూ తీసుకోవాలి. ఇది తీసుకుంటే ఏంటంటే క్యాన్సర్ ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. గర్ల్స్కే కాదు, ఈవెన్ బాయ్స్ ఆర్ ఆల్సో రికమెండెడ్, సో దట్ ఫ్యూచర్లో వాళ్ళ వైఫ్స్కి రాకుండా ఉంటుంది. ఆల్ ద గర్ల్స్ అండ్ బాయ్స్ ఫ్రమ్ 9 to 45 years can take a vaccine. చిన్న పిల్లలకైతే 2 doses, అంటే 9 to 14 years వరకు 2 doses, 14 to 45 years 3 doses అవసరం పడుతుంది. అది మీరు ఎవరైనా తీసుకుంటా ముందుకు వస్తే మేము కంపెనీ నుండి వ్యాక్సిన్స్ తెప్పించి ఇవ్వగలము. చాలా మంది మా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ ఇప్పించాము. ఏంటంటే అందరూ తీసుకుంటే ఏంటంటే ఇది టోటల్గా నివారించవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్, ఒక 20 years కింద పోలియో వ్యాక్సిన్ అని అందరికి 2 చుక్కల పోలియో అని అందరికి గవర్నమెంట్ ఇచ్చారు కదా. ఇప్పుడు పోలియో అనేది లేదు, ఆల్మోస్ట్ ఇరాడికేటెడ్. ఇలాంటి సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇరాడికేట్ చేయవచ్చు. సో మీ అందరి సహకారంతో ఇది ఇంకా గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఇవ్వట్లేదు, అది కొంచెం మినిమం కాస్ట్తోని మీరు అడిగిన వాళ్ళకు తెచ్చి ఇవ్వగలము. ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు ఉపాధ్యక్షులు మౌడాల గణపతి గారికి, వేదిక అధికారి పెద్దలు కృష్ణారి గారికి, చదువుతున్నారు విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే పద్మశాలి తరఫున ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే మంచి ప్రతిభలు కనపరిచి మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ మంచి మంచి చదువులు చదువుతున్న వారికి ప్రోత్సాహకం ఇవ్వడం ఒక ఉదాహరణమైన విషయం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా మీరు కళలు కనండి, మీరు ఇప్పుడే ఏమి జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకొని వాటన్నిటిని కూడా సాధించే విధంగా కష్టపడాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తూ, రానున్న రోజుల్లో సిరిసిల్ల పద్మశాలిని ఇప్పటికీ ఒక మంచి గుర్తింపు ఉంది. మీ ద్వారా ఉన్నతమైన విద్యలో కానీ అసమానమైనటువంటి ప్రపంచంలో కానీ మన సిరిసిల్లకు పేరు తేవాలని మీ అందరినీ ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ, మమ్మల్ని కూడా ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన గొప్ప వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మీతో ఇంకా కొంతకాలం గడపాలని ఉన్నప్పటికీ కొంచెం ముందుగా ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రాం వల్ల మీతో ఎక్కువ కాలం గడపలేకపోయినందుకు అనేక భావించక క్షమించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు మరి సీనియర్ రిటైర్డ్ 3 దశాబ్దాలుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఇప్పటికీ మేము ఆదిశేప్ కోచింగ్ కానీ, తర్వాత ఎన్ఎంఎం కోచింగ్ కానీ ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. అట్లే హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, ఈ హెల్త్ క్యాంప్ అనేటువంటి అల్లెపల్లి అశోక్ గారు అధ్యక్షత ఉన్నప్పుడు కూడా దేవప్రత కలెక్టర్ గారు కలిసి టౌన్ క్లబ్లో కూడా భారీ ఎత్తున హెల్త్ క్యాంప్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. అలాగే ఆరంభ దేవదాస్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి 2012లో కూడా ఈ ప్రతిభా పురస్కారాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. ప్రతి వారికి అంటే ఉన్నటువంటి మన సిరిసిల్లలో కూడా ఉన్నటువంటి ఏదైతే సంఘ అధ్యక్షులు ఉన్నారు, వివిధ సంఘాలు, వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆర్థికంగా డబ్బులు సేకరించి ప్రతిభా పురస్కారాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది. అట్లే వివాహ పరిచయ వేదిక అనేటువంటిది కూడా కోపా అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అప్పుడు జగిత్యాల మెట్పల్లి కోట్ల మరి కరీంనగర్ నుంచి తిరుపతి నుంచి కూడా రావడం జరిగింది. అట్లే ఈ 2-3 సంవత్సరాల లోపల కూడా హెల్త్ క్యాంప్ 2-3 నిర్వహించడం జరిగింది. ఇది నిరంతరముగా ప్రక్రియ అనేటువంటిది తప్పనిసరిగా కొనసాగుతుంది. ఇక ముందు కూడా ఈ ప్రతిభా పురస్కారాలు అనేటువంటివి ఉన్నాయి. అట్లే విద్యార్థులకు ఏదైతే మేము ఈ ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నామో అది వాళ్ళ ఖుషిని మాత్రమే, అంటే ప్రేరణ మాత్రమే, అంటే వాళ్ళని దీన్ని పట్టుకొని కొంచెం వాళ్ళకి ఉత్సాహం వచ్చి వాళ్ళు ఇంకా ముందుకు భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచిగా స్థిరపడాలని చెప్పి కోరుకుంటున్నాము.
అట్లే మా మిత్రులు కూడా ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి వరకు చాలా వరకు కష్టపడరు. వేసే సెలవులో కూడా సెలవులన్నింటినీ కూడా వృధా చేసుకోవాలంటే త్యజించి వారు వచ్చి ఈ కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది చాలా అభినందనీయము. వారందరూ కూడా మరొకసారి వారికి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లే ఎన్ఎంఎం కోచింగ్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి కొన్ని ట్రైనింగ్లు ఉండడం వలన ఉపాధ్యాయులకు ఈసారి స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ అనేటువంటిది ఇవ్వలేదు. నెక్స్ట్ టైం ఆ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తాము. ఎంతకంటే ముందు నిర్వహించినాము. తర్వాత ఇది కంటిన్యూషన్గా నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియగానే ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అట్లే ఈ సమావేశం సక్సెస్ కావడానికి ఆర్థిక సహకారం అందించినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి గూడూరు నవీన్ గారు ఆర్థిక సహాయం గూడూరు రవీంద్ర గారు మరియు గూడూరు నవీన్ గారు, మరి అట్నే మన ఎంఈఓ సరగపతి గారు, అట్నే ఎల్లారెడ్డి ఎంఈఓ కృష్ణ సార్ గారు, మరి మాతో ఉన్నటువంటి మిత్రుడు మా కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు ఎన్టీఆర్ భూమేష్ గారు, వారి కూతురు పేరు మీద వారి యొక్క ఫౌండేషన్ పేరు మీద వారు కూడా ఆర్థిక సహాయం అందించారు. అట్నే మా కోపా సభ్యులు తిరుపతి గారు, అట్నే కారంపూర్ రాజేశ్వర్ గారు, వీళ్ళ మరి సీనియర్ ఉపాధ్యాయులు మూల దామోదర్ గారు, వీళ్ళందరూ కూడా తోచిన విధంగా సహాయం అందిస్తున్న ఈ కార్యక్రమం అనేటువంటి జరిగింది. ఇక ముందు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము ఏదైతే సభ్యత్వం తీసుకున్నామో ఆ సభ్యత్వాన్ని ఇవ్వకుండానే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక ముందు కూడా అలానే చేస్తాము. ఇప్పటి వరకు మాకు ఉన్నటువంటి బడ్జెట్కు మేము ఇంకా కూడా అందులో కూడా కలిపి దాన్ని ఇదిగా ఏర్పాటు చేసి దాంతో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తోటి ఈ వివిధ కార్యక్రమాలు చేయాలనేటువంటిది మా యొక్క ఆలోచన. అదేవిధంగా మేము ముందుకు కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఇంకా కూడా ఏదైనా మన పేద విద్యార్థులు ఉన్నట్లయితే మనకు కోపా తరఫున ఏమైనా సహాయం చేసేది ఉంటే వాళ్ళకు మా వంతుగా సహాయం అందించడానికి ఎప్పుడు కూడా కోపా అనేటువంటిది ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చదువుకున్న పిల్లలకి, బాగా మార్కులు తెచ్చిన పిల్లలకి ప్రోత్సాహంగా ఉండేందుకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసే వేదిక మీద ఆశీవులైన పెద్దవాళ్ళందరికీ ఉపయోగకరంగా దశాబ్దాలు దాటింటి కోపా ఆవిర్భవించి అప్పటి నుంచి ఇప్పటివరకు ఆనవాయితీగా కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఇటు 10వ తరగతి నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ లాంటి కోర్సులలో ఉన్న పిల్లలందరికీ తెలివితేటలుండి ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉన్నతిలోకి తీసుకొస్తే మనకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతారు, ఈ సమాజానికి కొంత మేలు చేస్తే వ్యక్తులు తయారవుతారనే సదుద్దేశంతో ఈ ప్రతిభా పురస్కారాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా దీని వెనుక ఉన్న ఒక థీమ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలందరూ వీ ఫర్ యూ, యూ ఫర్ దెమ్. మనం ఎదగడానికి సమాజం నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. ఎదిగిన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను గుర్తు చేయడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నిజానికి ఈ మధ్యకాలంలో ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయి 50,000 పైగా ర్యాంక్ వచ్చింది. 10th క్లాస్లో 9.8 వచ్చింది అండ్ ఇంటర్మీడియట్లో 980 మార్కులు వస్తాయి. కానీ వాళ్ళ నాన్న చిన్న ఏదో పని చేసుకుని బతుకుతుంటాడు. విధిలేని పరిస్థితుల్లో ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది, నేను చదువుకోవాలనుకుంటున్నాను, నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని చెప్పి. 1998-99కి సంబంధించిన మా పూర్వ విద్యార్థులు కొందరు ఇనిషియేషన్ తీసుకొని ఒక 50,000 రూపాయలు జమ చేసి ఇంటి దగ్గర వెళ్ళి వచ్చారు. డబ్బులతో చాలా చేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. డబ్బు సంపాదించే వాళ్ళకు, సంపాదించడం చేతకాని వాళ్ళకి లేదా లేని వాళ్ళకి ఈ గ్యాప్ చాలా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకోవడానికి కానీ లేదా సమాజంలో పైకి రావడానికి కానీ డబ్బు అంతగా ఇంపార్టెంట్ కాదు, దాని అంత అవసరం లేదు. ఆ చదువుకొని బాగుపడాలన్న సంకల్పం గట్టిగా ఉంటే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు అవే వచ్చేస్తాయి. ఓ సంవత్సరం క్రితం మార్కెట్లో కూరగాయలు అమ్ముతుంటే ఒక ఆవిడ కూరగాయలు అమ్ముతుంది. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒకరు నన్ను మళ్ళీ తీసుకొచ్చిన ఆమె దగ్గరికి. సరే వీళ్ళ అమ్మాయి బాగా చదువుకుంది, ఈయన కూడా బాగా చదువుకుంది, కానీ తెలియని పరిస్థితుల్లో కూరగాయలు అమ్ముతుంది. నిజానికి ఆమె ఎంఏ బీఈడి సోషల్ స్టడీస్ పూర్తి చేసి ఇక్కడి సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో
సోషల్ టీచర్గా చాలా కాలం పనిచేసింది. కరోనా వచ్చిన తర్వాత స్కూళ్ళని మూతపడ్డాక ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఆ కూరగాయలు అమ్మే వ్యాపారం మొదలుపెట్టింది. వాళ్ళ పాప ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకుంది. ఫార్మాసిస్ కోసం ఇక్కడే సిద్దిపేట సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకు సీట్ వచ్చింది. అడ్మిషన్ టైంలో 2 లక్షల చేంజ్ ఏదో అవసరం ఉంది. వాళ్ళ ఆయన ఈ వీధుల్లో తిరిగి ఉల్లిగడ్డలు అమ్ముతుంటాడు. కాబట్టి కాదు, ఉల్లిగడ్డలు అక్కడే అమ్ముతాడు ఆయన. సో ఇళ్లలో తిరిగి అమ్ముతున్నారు కాబట్టి మార్కెట్లోకి వచ్చి కొనేవాళ్ళు తక్కువైపోయారు. అన్ని డబ్బులు మేము కట్టలేమని చెప్పి ఎంబీబీఎస్ సీట్ వదిలేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఆయన వెంటనే ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వేసి ఎర్లీ మార్నింగ్ కేటీఆర్ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఇట్లా ఉంది సార్ మన కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి, మీరు ఏమైనా చేయగలుగుతారని. 9 గంటలకు ఎమ్మెల్యే గారికి మన మినిస్టర్ గారికి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మొత్తం డబ్బులు వచ్చేసి ఆ అమ్మాయి ఇంటర్న్షిప్ హౌస్ సర్జన్ చేస్తుంది. ఇంకొక 2 నెలలు ఆమె బయటకు వచ్చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆమె వారంలో ఒక్కరోజైనా సరే లేని వాళ్ళ కోసం, డబ్బు లేని వాళ్ళ కోసం సర్వీస్ చేయగలిగితే అక్కడ ఒక మనిషి మనం తయారు చేసే వాళ్ళం అవుతుంది. మనుషులు అంటే కేవలం ఫలానాలు కూతురు, ఫలానాలు బిడ్డనే కాదు, సరిగ్గా తయారు చేస్తే సమాజానికి విలువైన ఆస్తిపాస్తులు అవుతారు. వాళ్ళు 10 మందికి పనికొచ్చే స్థితి, జీవితం సంపాదించుకోగలిగితే అది సార్థకతం సాధించినట్టే, మనిషిగా పుట్టినందుకు వాళ్ళు ఈ సొసైటీకి రుణం తీసుకున్నట్టే. సో అందుకే మనకి లేదని ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, ఎలా వినియోగించుకోవాలో అర్థం కాని వాళ్ళు కూడా ముందున్నారు. గుర్తింపు కోసం తాపత్రయపడే వాళ్ళు, ఆ దాహం తీరని వాళ్ళు కోరడు ముందున్నారు సమాజంలో. మీరు అబ్జర్వ్ చేయండి, టెంపుల్కి వెళ్తే ఓ ఫ్యాన్ ఉంటుంది అక్కడ, దానికి 3 రెక్కలు ఉంటాయి. మహా అయితే 600 రూపాయలు వస్తుంది ఆ ఫ్యాన్. కానీ రెక్కకు ఒక పేరు ఉంటుంది. ఆయన పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు, దాదా అని. గేటు ఎవరు వచ్చి ఉంటారు, ఫ్యాన్ ఎవరు వచ్చి ఉంటారు, ఆ గుడిలో కనిపించే గడియారం ఎవరు వచ్చి ఉంటారు. ఇలా ఇవ్వగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ఇవ్వగలుగుతారు, ఎవరికి ఇవ్వగలుగుతారు అనే దాన్ని మనం బేరీస్ చేసుకొని వాటిని కోఆర్డినేట్ చేసే పని కోపా చేస్తారు. మీకు అవసరం ఉంది, అలా ఇవ్వాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళను మీకు కనెక్ట్ చేయడమే కోపా చేసే ముఖ్యమైన పని.